దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. మరి ఈరోజు దేవుని యొద్ద నుండి శ్రమలు అనే అంశంలోనికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మన జీవితంలో శ్రమలు అనేటివి క్రైస్తవులకు జీవితంలో ఒక భాగముగా ఉంటున్నవి. కనుక మనకు ఏ శ్రమ వచ్చినా, మనకున్న శ్రమలు ఏదైనా గానీ దేవునికి తెలవకుండా ఏ శ్రమ రాదు. దేవుడు అనుమతించంది మనకు ఏ శ్రమ అనేది మన జీవితంలో అనుమతించబడదు. కనుక మనకొచ్చే ప్రతి శ్రమ కూడా అది దేవునికి ఎరుకై ఉండే వస్తది. దేవుడే మనకు అనుమతిస్తేనే వస్తది. కనుక మనము రండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 5వ వచనంలో మనము గమనించుదాము. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడును నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. కనుక దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే ఏమంటున్నాడు? ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకోవాలి. కనుక మనము శిక్ష అనేది ఒక స్థాయి, మనకు హోదా, ఒక ఆధ్యాత్మికమైన అంతస్తు అనేది ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో, ఆ టైంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడట, తప్పకుండా మనల్ని మరి శిక్షిస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఎందుకు అంటే తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లని దేవుడిని యెహోవా శిక్షించువాడును తెలుసుకోవాలి. అంటే ఇక్కడ చూసినట్లయితే తన కుమారుని ఏ విధంగా శిక్షిస్తారో దేవుడు కూడా అట్లా శిక్షిస్తాడని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఆయన మార్గములో మనము కరెక్ట్గా నడుచుకోవడానికి ఆయన శిక్షిస్తాడు. కానీ మన జీవితము ఖరాబు కావడానికో, మన జీవితము పాడు కావడానికో, మన జీవితము నాశనము కావడానికో దేవుడు శిక్షించడానికి ఇష్టపడతలేడు. ఆయన మార్గములో నడుచుకున్నట్లు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? మనకు ఏ శ్రమ అనేదైతే మనకిప్పుడు ఉన్నదో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కొములుతున్నావో, అది దేవుడి కొడుకుగా నువ్వు ఉన్నావు, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు గనుక, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు గనుకనే ఆ శ్రమ అనేది నీకొచ్చింది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. రండి మరొక అంశమును మనము గమనించుదాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసెను గనుక నన్ను నయోమి అని అనక మారా అనుడి అంటున్నది. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. కనుక మన విశ్వాస జీవితంలో అనేక రకాలుగా మనకు రూతు గ్రంథము అందరికీ పరిచయమే. రూతు రూతు యొక్క భర్త, రూతు యొక్క కుమారులు కలిసి మరి బెత్లెహేము నుంచి ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమి జరిగింది అంటే, ఇక్కడ మరి తన భర్తను పొడగొట్టుకున్నది, తన కుమారులను కూడా పొడగొట్టుకున్నది. ఎందుకు జరిగింది ఇది? సాతాను చేసిన పనియా? ఎవరైనా మంత్రుల్ని చంపినరా అంటే కాదు. అక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను. అంటే సర్వశక్తుడు, ఆల్మైటీ గాడ్, అన్ని రకాలుగా మరి గొప్ప దేవుడే ఈ పని చేసిండు అని చెప్పేసి ఆమె ఈ విషయాన్ని గమనించింది గనుక మన జీవితంలో కూడా మనకు ఏ శ్రమ అనేది వచ్చినా కానీ మనము మరి ధైర్యంగా ఉండాలి. అదిరిపోకూడదు, విశ్వాసంలోకి తొలగిపోకూడదు. ఇవంటున్నది, నా పేరు మధురము కాదు చేదు మారా అంటున్నది. మనం కూడా కొన్ని సందర్భాలలో మనము కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ యొక్క మరి నయోమిలాగా దేవుని చిత్తాన్ని గమనించకుండా మన జీవితాన్ని మనం తక్కువ చేసుకుంటాము, చిన్న చేసుకుంటాము, మనకు మనమే అగౌరవపరుచుకుంటా అంటాం, తిట్టుకుంటా అంటాం, బతికే వేస్ట్ అనుకుంటాం. కానీ ఆ శ్రమ అనేది మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి, అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. కానీ ఒక ఆమె ఆధ్యాత్మికమైన స్థాయికి వచ్చింది కనుక ఆమె కరెక్ట్ మార్గం నడవడానికి దేవుడు కొద్దిగా శిక్షణ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా
గమనించాలి. యోబు గ్రంథము 6వ అధ్యాయము యోబు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో జొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యము నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి అంటున్నాడు. అంటే సర్వశక్తుడు ఆల్మైటీ గాడే. కానీ మరి ఆ దేవుని అంబులు నాలో జొచ్చెను అంటున్నాడు. ఒక బాణములు నాలో జొచ్చెనంటే కుచ్చుకుంటే ఎంత వేదన ఉంటుందో అంత భయంకరమైన శరీర సంబంధమైన బాధను అనుభవిస్తున్నట్టు ఆయన మనకు చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు? దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై. కనుక ఈ శ్రమలు, ఈ ఇరుకులు, ఇబ్బందులనేటి యుద్ధము చేస్తున్నాయి అంటున్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని దగ్గర నుంచే శ్రమ వచ్చిందని మనకు యోబు కూడా స్పష్టంగా చెప్తున్నాడు. సర్వశక్తిని అంటున్నాడు. దేవునికి శక్తి లేక కాదు, బలము లేక కాదు, దేవునికి జ్ఞానం లేక కాదు, కానీ ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించుటకు ఆయన చిత్తానుసారంగా మనకు శ్రమను అనేది అనుమతిస్తున్నాడు. 12వ వచనం చూసినట్లయితే, నా బలము రాళ్ళ బలం వంటిదా, నా శరీరము ఇత్తడిదా, నాలో త్రాణమేమీ లేదు గదా, శక్తి నన్ను భక్తిగా విడిచిపోయాను గదా, కుంగిపోయిన వాడు. కనుక ఏమంటున్నాడు అక్కడ? శక్తి లేదట. ఏమంటున్నాడు ఇంకా? కుంగిపోతున్నాడు. మన విశ్వాస జీవితంలో మనల్ని కృంగదీసే సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి దేవునికి తెలవదా? దేవుడు చూస్తలేడా? దేవుడు చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? దేవుడు ఎందుకు త్వరగా పని చేయడానికి ముందుకొస్తలేడు అంటే, దేవుడే ఒక కుమారునికి ఏ విధంగా అంటే శిక్షిస్తాడో ఆ విధంగా శిక్షించడానికే ఆయన చేతునే మనం ఉన్నాం గనుక ఆయనకు తెలియదా? ఆయన చూస్తలేడా? ఆయనకు తెలిసే ఈ శ్రమ అనేది మనకు వచ్చింది. కనుక మనము కుంగికుండా ధైర్యంగా దేవుడు పెట్టిన శ్రమలు ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 11వ వచనం కూడా మనం గమనించినట్లయితే, 66వ అధ్యాయము 11వ వచనము, నీవు బంది గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. కనుక మరి చెరసాలలో శత్రువులు, పోలీసులు కొట్టివేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవే అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనకు శ్రమ దేవుడు అనుమతిస్తేనే మనకు వస్తుంది అంటున్నాడు. నువ్వు బంది గృహంలో మమ్మల్ని ఉంచితివి. కొన్ని సందర్భాలలో బంది గృహంలో ఉన్నట్టు మనము మన జీవితంలో ఏది కూడా మనకు అనుకున్నది జరగదు, ముందుకు కొనసాగం. ముందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడనే ఉండిపోతూ అంటాం. ముందుకు పోము, వెనక పోము. తర్వాత బంది గృహం అంటే అది చీకటికి సంబంధించినది. ఎప్పుడు చూసినా మన లైఫ్లంతా ఈ చీకటి అలుముకొని ఉంటుంది, శ్రమలు అలుముకుంటాయి, ఇబ్బందులు అలుముకుంటాయి, ఇరుకులు అలుముకొని ఉంటాయి. ఇంకేమంటున్నాడు? మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి అంటున్నాడు. అంటే నడుము మీద దేవుడే భారం పెట్టిండట. కనుక మన జీవితంలో మరి మన దేవుని దగ్గరికి వెళ్ళి మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, దేవుని దగ్గర నుంచి మనకు ఇబ్బందులు వస్తుంటాయి. కనుక ఈ సమయాన్ని మనము ఈ వాక్యం ద్వారా మనము గమనించిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 90వ కీర్తన 7వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? దేవునితోటే మాట్లాడుతున్నాడు ఆయన. శ్రమలు ఏ శ్రమ వచ్చినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వస్తుంది అనేది ఈ భక్తులు గమనించినట్లు మనము కూడా మన విశ్వాస జీవితంలో ఈ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి మనకు శ్రమలు వస్తున్న సంగతిని మనం మర్చిపోకూడదు. మనకు ఒక వ్యక్తి మరి మంత్రాలు చేస్తే శ్రమలు వస్తాయనో, లేకుంటే మరి మనల్ని ఎవరో కండ్ల మంటతోటి చూస్తే ఇట్లా వస్తాయనో, ఏదో రకంగా మనము శ్రమలు వస్తాయి అనుకుంటాం. కానీ ఏ శ్రమ వచ్చినా కానీ దేవుని అనుమతి లేనిది మన జీవితంలోనికి రాదు. కనుక ఏమంటున్నాడు? నీ కోపం వల్లే మేము
క్షీణించుచున్నాం. మనకు బాగా ఆలోచించి రకరకాల అనారోగ్యాలొచ్చి బక్కబడిపోకట, శరీరములో ఆరోగ్యము లేకుండా పోకట, నడుము నొప్పి ఇదంతా దేవుడు అనుమతిస్తేనే మనకొస్తాంటది. కనుక మనకు దేవుని నుంచి కూడా శ్రమలు వస్తాయి. మన విశ్వాస జీవితంలో ఇప్పటివరకు రానట్లయితే ఒకవేళ వచ్చినా గానీ ఎదుర్కోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నామంటున్నారు. భయపడుతున్నాడు. ఇంకేమొస్తదో? ఇంకెన్ని రకాల శ్రమలొస్తాయో? కొన్ని సందర్భాలలో కొద్దిమందికి సమస్యలంటే ఏకధాటిగా ఉంటాంటాయి. కొద్ది రోజులుండి పోయే సమస్యలు కొద్దిమందికి ఉంటాంటాయి. కొద్దిమంది ఎన్ని రకాల ముందడుగేసినా, ఎంత ప్రార్థన చేసినా గానీ కొన్ని సమస్యలంటివి పోనే పోవు. కనుక వాళ్ళు కుంగిపోతాండ్రు, నీరసించిపోతాండ్రు. ఎంత ప్రార్థన చేసినా నాకెందుకిట్లా అవుతుంది అనుకుంటాండ్రు. కానీ దిగులు పడకు, బెదరకు, భయపడకు. తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. 102వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే 102వ కీర్తన 9వ వచనము. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహం బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాము. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు అంటున్నాడు. అంటే ఒకేసారి రక్షించబడ్డాక ఒక స్థాయికి తీసుకొచ్చిండు, మళ్ళీ కింద పడేసిండట. కనుక మన విశ్వాస జీవితంలో అప్ అండ్ డౌన్స్, ఎత్తు పల్లాలంటే తప్పకుండా అవి దేవుడు చేతులని ఉన్నాయి. దేవుడు చేస్తాడు. అది మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవుని చేతులకి వెళ్ళి మనము తప్పించుకోలేము. కనుక మనం ఎట్లయితే నీళ్ళు తాగుతున్నామో ఆయనట కన్నీళ్ళు తాగుతున్నట. అంత ఏకధాటిగా ఆయనను విడిచిపోని శ్రమలనేటి అవి సంవత్సరాల తరబడి కూడా ఉంటున్నప్పుడు ఏడ్చి ఆయన ఆ బాధను తట్టుకోలేకపోతున్నట్టు మనకి వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. కనుక నీ జీవితంలో కూడా అలాంటి ఏకధాటిగా బాధ పెట్టే శ్రమలు కూడా నీకు ఉండవచ్చు, బాధ పెడుతూనే కావచ్చు. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు దేవుడు. నీ కన్నులకు నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి తీసేస్తానంటాడు. కొన్ని సందర్భాలలో మనము ఇష్టపడుతున్న, మనము ఏదైతే కావాలి, మనకు ముఖ్యం అనుకుంటామో వాటిని దేవుడే పని కలుపుకొని తీసేస్తాడట. అది మనకు దూరమైనప్పుడు మనం ఏడుస్తూ అంటాం, బాధపడుతూ అంటాం. కానీ దేవుడు చెప్తాడు, నువ్వు నిట్టూరు ఊడవద్దు, ఏడవద్దు, బాధపడద్దు అంటాడు. అంటే నీ జీవితంలో నీ నుంచి వీడిపోయేది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని ఇష్టానుసారంగానే, దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుమతిస్తేనే నీకు ఆ శ్రమ వచ్చిందన్న సంగతి నువ్వు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. కనుక మన జీవితంలో మన ఆధ్యాత్మిక విశ్వాస పరిణామాన్ని బట్టి, మన ఆధ్యాత్మికమైన అంతస్తును బట్టి ఏ శ్రమను ఏ విధంగా అనుమతిచ్చినా కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళి వస్తుందని ఆ యొక్క నయమి గమనించింది. తర్వాత యోబు గమనించిండు. సర్వశక్తుడే అంటున్నాడు. కనుక మన దేవుడు సర్వశక్తుడైనప్పటికీ కూడా మన విశ్వాస జీవితంలో మన ఆత్మీయ స్థాయిని బట్టి మనకు శ్రమలు అనుమతిస్తుంటాడు. కనుక శ్రమలు కూడా మరి దావీదు అంటున్నాడు, శ్రమ కలుగుట నాకు మేలైన అంటున్నాడు. కనుక మన మేలు కోరికే శ్రమలు వస్తాంటే కనుక మనము బెదరద్దు, బాధపడద్దు. మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. కొంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వచ్చినాక దేవుని విడిచిపెట్టి ఆ శ్రమలు తట్టుకోలేక మళ్ళా అన్యులు కలిసిపోయి మళ్ళా పాత ఆ యొక్క లోక సంబంధమైన వాటిలో కలిసిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనం అలా మరి లోక సంబంధమైన వాటిలో కలిసిపోతే అప్పటి మట్టుకు శ్రమలు పోతాయి కావచ్చు. కానీ దేవుని చిత్తం మాత్రం మనలో జరగదు. దేవుడు నేనుండు స్థలములో మీరుండులాగన మనకు స్థలము సిద్ధపరుస్తా అన్నాడు. కనుక ఆయనతో పాటు మనము శ్రమలు అనుభవించినట్లయితే ఆయన ఉండే స్థలములో మనల్ని కూర్చోబెట్టుకుంటాడు. కనుక మన కొరకు నీతి కిరీటము, ఒక గొప్ప సింహాసనము దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ఆమేన్.